శుభాకాంక్షలు తెలియజేస్తారు. మేము గుడివాడలో క్రూసైడ్ ఏర్పాటు చేసినప్పుడు పిల్లలు ఎంతగానో మాకు సహకరించారు. వారు శుభాకాంక్షలు, సభల నిమిత్తం శుభాకాంక్షలు వారు తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకించి క్రైస్ట్ టెంపుల్ ద్వారా విజయవాడలో క్రీస్తు శాంతి మహోత్సవాలు ఏర్పాటు చేసి మాకు ఈ అవకాశం కల్పించిన మాకు అత్యంత ప్రియులు, అభిషిక్తులు, దైవజనులు అనటం కన్నా కూడా మా బ్రదరు, మా సిస్టర్, వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రోగ్రాం చాలా ఎక్కువ ఈవెంట్స్ ఉంటాయి. అసలు ఈ సమయం దొరకటం కూడా ఆశీర్వాదకరం. నాకు ఒక మాట దైవ సేవకుని గురించి నేను చెప్పగలను. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహానును గూర్చిన ఓ చక్కని మాట మన జ్ఞాపకం చేయబడుతుంది. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. దైవజనులు పాలిమ్మనియల్ గారు, రెవరెండ్ డాక్టర్ పాలిమ్మనియల్ గారు ద్వారా వారు ఇచ్చిన సాక్ష్యం పలు ప్రాంతాలలో నేను వేదిక మీద దగ్గరగా ఉండి విన్న పరిస్థితులు, వారి జననమును గురించి వద్దు అనుకున్న పరిస్థితుల్లో దేవుడు వారిని ఆ దంపతులకు ఇవ్వటం, ఆ తర్వాత ఈ రోజున వారి జననం ద్వారా కన్నవారు, బంధువులే కాకుండా ఏ విధమైన పరిచయాలు లేని అనేక మంది వారిని చూచిన తర్వాత ఓ సొంత తోడబుట్టిన వానిగా ఆప్యాయత, అనురాగం పంచుచు అనేక మంది అభినందించడానికి, మనసారా ప్రభు వారిని వర్ధిల్ల చేయాలని కోరుకోవటానికి కారణం ఈ దైవ సేవకులను కూడా బాప్తిస్మం ఇచ్చి యోహానులాగా ఇంకెక్కువగా దీవించి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నా. విజయవాడ ప్రాంతంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేకులను ప్రభు తట్టు తిప్పినట్లుగా, రాకడకు ఆయుత్తపరిచినట్లుగా, అంతేకాకుండా అనేక విషయాలలో ప్రేమను చూపించే ఒక గొప్ప దైవజనులు. మాకున్న పరిచయాన్ని బట్టి నేను చెప్పగలను. ఓ సందర్భంలో ఆ గుడివాడ పట్టణానికి వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేశా, ఒలీవ చెట్టు కొన్న సుగుణాలు మా దైవజనులు కొన్నాయి. నేను ఒక సేవకునిగా రాజమండ్రి ప్రాంతానికి అర్ధరాత్రి చేరుకున్నాం, పెద్దాయన జాన్ వెస్లీ గారి డేట్ కొరకు. వెళితే ఆ టైంలో ఎక్కడ భోజనం చేయటానికి, కనీసం ఏదన్నా టిఫిన్ చేయడానికి కూడా స్టాల్స్ లేవు. ఆ టైంలో అయ్యో అన్నయ్య లేరు, మీరు వచ్చారు అని అన్నారు. కానీ ఆ తర్వాత చూస్తే 2 అడుగులు వెనక్కి వచ్చిన తర్వాత మరలా పిలిచి ఆ టైంలో ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ కట్ చేసి మాకు ఇచ్చి, నేను ఇంకొంతమంది ఒక 4 దైవ సేవకులు అప్పటికప్పుడు జ్యూస్ ఏర్పాటు చేసి స్వయంగా వారి స్వహస్తాలతో మాకు ఇచ్చారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఒలీవ చెట్టును గురించి చెప్పినట్లుగా పండ్ల కాలం అయిపోయినప్పుడు కూడా వాలు కొమ్మన, పైన చిటారు కొమ్మన 2, 3, 4 పండ్లు ఉంటాయి అన్నట్టుగా వారి దగ్గరికి వెళితే లేదు అనక, కాదు అనక ఆ ఆప్యాయత, అనురాగం పంచటం, అలాంటి దైవ సేవకులు మన విజయవాడ మహానగరానికి దొరకటం ఒక సేవకునిగా నేను కూడా సంతోషిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నా. వారి భవిష్యత్ కాలంలో వారి కుటుంబం అనేక మందిని ప్రభు తట్టునకు త్రిప్పటానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను పైన ఉన్న గొప్ప అభిషేకం, కృపా, దీవెన వీరి కలుగు చేసి గుడివాడలో రగిలించిన ఉద్యమం కంటే అధికంగా ఈ విజయవాడ మహానగరంలో కూడా వారి ద్వారా ఘనమైన పరిచర్య జరిగి అనేకులు వారి ద్వారా దీవించబడుదురుగాక. ప్రభువు ఈ మహోత్సవాల ద్వారా మన ప్రాంతానికి నూతనమైన ఉద్యమాన్ని, లోకల్గా ఉన్న చర్చెస్కి నూతనమైన దీవెనని కలుగు చేసి కృపలో బలపరచునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.